జోగి రమేష్కి మ్యూజిక్ స్టార్ట్ అయిందండి. అతను మంత్రిగా ఉన్నప్పుడే జోకర్ రమేష్ అని ముద్దుగా పిలిచేవాళ్ళం మేము. అలాగే గోర్ఖా రమేష్ అని కూడా పిలిచేవాళ్ళం. ఎందుకంటే ఇతను మొఖం చూస్తే గోర్ఖాలా ఉన్నాడని రఘురామరాజు గారు అతనికి ఆ పేరు పెట్టారు. ఆ పేరు చాలా పెద్ద సార్థకత సాధించింది. అయితే ఇప్పుడు జోగి రమేష్ మీద ఏదో సంథింగ్ అగ్రిగోల్డ్ ఆస్తులనే మనోడు చాలా తెలివిగా కబ్జా అయ్యాడట. కబ్జా చేసి ఈడి మీద లేకుండా వాళ్ళ కొడుకు పేరుని పెట్టాడట. పాపం వాళ్ళ కొడుకు ఇప్పుడు జైలుకి పోయాడు. ఈడు చేసిన పని వల్ల వాళ్ళ కొడుకు జైలుకి పోతే ఇప్పుడు ఏమేరగా నంగనాచిలాగా పత్తిలాగా వచ్చి వీడు పనికిమాల కబుర్లు చెప్తున్నాడండి. అసలు వీడి చరిత్ర ఏంటనేది ఒక్కసారి నేను మీకు చూపిస్తాను రండి. ముందు మా నోడు ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆ బాధలో, ఆక్రోశంలో, ఆవేదనలో. కబ్జా చేసేది ఈడు, ప్రజాధనాన్ని దోచుకునేది ఈడు. ఈయన్ని బొక్కలో దొత్తా ఉంటే ఇప్పుడు వీడికి బీసీ కులాలు గుర్తొచ్చేసాయి, గౌడ కులం ఇప్పుడు గుర్తొచ్చింది. మరి మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది గౌడ కులస్తులకు మేలు చేశాడో, ఎంతమంది బీసీ కులస్తులకు మేలు చేశాడో నాకైతే తెలియదు. కానీ వీడి మీద దాడి జరిగితే బీసీ కులాల మీద జరిగింది దాడి ఏంటండి. అయితే వీడి ఆస్తి ఇప్పుడు మొత్తం గౌడ కులస్తులందరికీ పంచేస్తాడేమో. వీడి అక్రమంగా సంపాదించిన ఆస్తి తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్యవాదులారా. ఇది మనోడు ఆస్తులు కబ్జా చేస్తాడట, అరెస్ట్ చేస్తే అది వంకర బుద్ధట. ఆ పద్ధతి మార్చుకోలేడు, అరెస్ట్ చేయకూడదట. సార్ని ఎన్ని చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, అన్యాయాలు చేసినా శబాషురా జోకర్ అని చెప్పి పొగడాలటండి. గుర్తించండి, నేను గానా నా కుటుంబం గానా అగ్రిగోల్డ్ ఆస్తులో గాని ఏదైనా తప్పు చేసుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజల సాక్షిగా అవసరమైతే ఊరేసుకుంటాం. తప్పు చేసుంటే ఊరేసుకుంటాం. ఈయన తప్పు చేసాడో లేదంటానికి ఆధారాలు ఉన్నాయండి. మనం లోపలికి వెళ్ళిపోయి పేపర్లో దస్తావేజులు ఏం తిరగక్కర్లే. వీడు చేసిన పనులే మనకు అనుమానానికి ఊతమిస్తాయి. అవి ఏంటనేది నేను చెప్తాను. అయితే తప్పు చేస్తే ఉరిదీయండి అన్నాడు. నువ్వు నిజంగా తప్పు చేయలేదనుకో జోకరు, ఎందుకు భయపడుతున్నావు? నీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకెళ్ళి కోర్టు చూపించు. కోర్టే అరేరే జోకర్ బాబు చాలా మంచోడు, గోర్ఖా బాబు చాలా మంచోడు అని వదిలేస్తుంది కదా నిన్ను, మీ అబ్బాయిని. ఎందుకు రోడ్డు ఎక్కి కులాలను ఎందుకు రెచ్చగొడుతుందో చెప్పరా నాకు. ఒకసారి మీరు వినండి ఎలా రెచ్చగొట్టాడు చూద్దాం. అంతేగాని ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాలను వేధించడం న్యాయమా, ధర్మమా? చంద్రబాబు నాయుడు గారు ఈడు ఒక మంత్రిగా పనిచేశాడు, క్యాబినెట్ మంత్రిగా. అయినా ఇంకా బలహీన వర్గాలేనట, అయినా బలహీనుడేనట ఇతను. అమ్మ వెంటనే కులానికి ఆపాదించేస్తారండి. వీళ్ళు జబ్బు పెట్టినా తెలియదు కానీ వైసీపీ వాళ్ళు జబ్బే అది. నిన్న మొన్న 2-3 రోజుల క్రితం అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఎంత తాటికైనంత అక్షరాలు జగన్ రెడ్డి పేరు పెట్టుకున్నాడని ఎవరికో కోపం వచ్చింది. నీ పేరు మా అంబేద్కర్ దగ్గర ఎందుకురా బాబు, నువ్వు దళిత ద్రోహం తీసిపారెత్తే. అది అంబేద్కర్ మీద జరిగిన దాడట, రాజ్యాంగం మీద జరిగిన దాడట, దళితుల మీద తెలుగుదేశం ప్రభుత్వం చేసిన దాడి. ఒరే సిగ్గేది ఎట్రా మీకు? అలా కడుపుకి అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? మీ అమ్మ బాబు ఎలా పెంచారా బాబు మిమ్మల్ని? అసలు మీరేమో అదో పనులు చేస్తారు, సన్నాసి పనులు చేస్తారు, డాకో పనులు అన్నీ చేస్తారు. మిమ్మల్ని ఎవడైనా ఏమనంటే అన్ని కులాన్ని తీసుకొస్తారా? బలహీన వర్గాల సమస్యగా మార్చేద్దామని జోకర్ రమేష్ చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడండి. మీకు న్యాయమేనా చంద్రబాబు నాయుడు గారు? దయచేసి మరొకసారి మీరు పాయింట్ నోట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు అట. పాయింట్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆలోచన చేసుకొని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా, 50 మంది ప్రజలందరికీ కూడా ఇది జోగి రమేష్ మీద కుమారుడి మీద జరిగిన దాడి కాదు. ఇది యావత్ బలహీన వర్గాల మీద, గౌడ కులం మీద, గౌడ కులస్తుల మీద జరిగిన దాడి ఇదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కులాల మధ్యలో విద్వేషాలు రేపటం. ఇప్పుడు ఈడు అదో పని చేశాడు, సిఐడి వాళ్ళు కేసు పెట్టారు, ఎంక్వైరీ చేశారు. ఎస్ ఈడు దొంగ అని తెలిస్తే అరెస్ట్ చేస్తారు. దానికి ఎందుకండి బలహీన వర్గాలు, గౌడ కులస్తులు వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? వాళ్ళందరూ దొంగతనం చేశారు ఈడికిలాగా. వాళ్ళందరూ న్యాయంగా బతుకుతున్నారు, వాళ్ళందరూ కష్టం మీద ఆధారపడి బతుకుతున్నారు. కేవలం ఈడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని తప్పుడు దారిలో ఆస్తులు సంపాదించి, ఒరే నువ్వు చేసిన తప్పురా బాబు అంటే కులానికి ఆపాదించడానికి ఎంత నిస్సిగ్గుగా ట్రై చేస్తున్నాడో ఆలోచించండి. ఇతను ఒకటే కాదండి, మొత్తం ఆ వైసీపీ ఫ్యామిలీ మొత్తం ఇంతే. ఇగో వైఎస్ఆర్ అఫీషియల్లో పెట్టారండి. బీసీల మనుగడే జీర్ణించుకోలేని చంద్రబాబుట, బీసీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ బాబు గత కొన్ని రోజులుగా కక్ష సాధిస్తున్నారట. బీసీలపై పగబట్టిన చంద్రబాబు అండి. అలా చూడండి,
మాజీ మంత్రి జోగి రమేష్ బాబు కక్ష సాధిస్తూ అతను బీసీల మీద చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింటున్నారా? ఒరే ఎర్రిపప్పలారా, వైసీపీ ఎర్రిపప్పలారా, ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే తప్పుడు నా కొడకలారా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవర్రా? మాజీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, ఒక బీసీ సంఘ నాయకుడు, ఓ బీసీ కులానికి చెందిన నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు, అదే బీసీ వర్గం నుంచి వచ్చిన గొప్ప నాయకుడు. అరే రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బీసీని పెట్టిన గొప్పతనం నారా చంద్రబాబు నాయుడు గారి. బీసీలకి అసలు ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో బీసీలకి సరైన అవకాశాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అంటారా? బేవకు వైసీపీ నాయాల ఇలా తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని తిడుతున్నాను నేను. కానీ బీసీల మీద చంద్రబాబు నాయుడు గారు పగబట్టారా? అసలు చంద్రబాబు నాయుడు గారికి ఈ జోకర్ రమేష్ గారి కేసుకి ఏట్రా సంబంధం? జోకర్ గాడేమో ఉండండి ఏం చేయాడు చెప్తాను రండి. ముందు వీడు చేసింది చెప్పేదానికన్నా కూడా ముందు వీడు ఓవరాక్షన్ ఒకసారి చూపించాలండి మీకు. ఈ రోజున ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు గారు బా అంతకుముందు ఏమని కూడా చూద్దాం రండి. ఇది పవన్ కళ్యాణ్ గారి గురించి అండి. ఇప్పుడు ఈ రోజున నేను వెనకబడిన బలహీన వర్గానికి చెందినోడిని, నేను గౌడ కులానికి చెందినోడిని, నేను బలహీనున్నాను వాగుతున్న ఇదే జోకర్ గాడు మరి గతంలో అధికారంలో ఉన్నప్పుడు మరి ఎందుకు అలా పెట్టలేకపోయావు? అప్పుడు మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి కదా. అప్పుడు వీడి మాటలు ఏం మాటలు మాట్లాడాడు చూడండి. ఇంకొకడు ఉన్నాడు, పిచ్చి కుక్క. పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా ఏమయ్యా పవన్ కళ్యాణ్, పెళ్ళాలని మార్చడం కాదు నువ్వు, పెళ్ళాలని మార్చడం కాదు. ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు? ఎన్ని పార్టీలు మార్చావు? బీఎస్పీ, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం. పెళ్ళాలను మారుస్తావు, పార్టీలు మారుస్తావు. మార్చడం అనేది, తార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్కి వెన్నతో పెట్టిన విద్య. అంటే ఈయన్ని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుందండి? ఇప్పుడు వీడు బలహీనుడా? బలహీన వర్గానికి చెందినోడా? ఏమన్నా బలహీన వర్గానికి చెందిన వాళ్ళు అందరూ ఇలా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి అంట చూసుకుని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే దేశ విదేశాల్లో ఉన్న ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన తెలియజేశారండి. ఆ రోజున ఎంతోమంది కన్నీళ్ళు పెట్టుకున్నారు. అరే అంత గొప్ప ఆయన్ని ఇంత ఘోరంగా అరెస్ట్ చేశారు తప్పుడు కేసుల్లో. ఈ తప్పుడు ఏదో మనం అధికారం ఇవ్వడమే తప్పైంది. అంత గొప్ప వ్యక్తిని, తెలుగు జాతి గర్వపడే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారని చెప్పి దేశ విదేశాల్లో ఉన్న తెలుగోడు ప్రతి ఒక్కడో కన్నీరు గారిస్తుంటే ఈ జోకర్ గడ అప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడాడు తెలుసా? కనీసం కన్సర్న్ లేకుండా, అరే పెద్ద ఆయన్ని అరెస్ట్ చేసామనే ఆ పశ్చాత్తాపం కూడా లేకుండా వీడి వాగిన వాగుడు ఒక్కసారి వినండి. ఈ రోజున ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవర్రా కరిగిపోయేది? దొంగ పనులన్నీ చేసే దొంగ యాదవే నువ్వు. నోటు ఏదొస్తే అది వాగిన యాదవే. ఈరోజు నీ కోసం బీసీ కులాలు, గౌడు కులస్తులు అందరూ నీ కోసం రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు అరెస్ట్ అయిపోయి వాళ్ళ కేసులు వేయించుకోవాలా? నువ్వేం చేసావు వాళ్ళ కోసం? వీళ్ళు భవిష్యత్తుకు గ్యారంటీ లేని ఈ అనామకులు, ఈ సచ్చు సన్నాసులు మీ భవిష్యత్తుకే గ్యారంటీ లేదు. 43 రోజులు చంద్రబాబు నాయుడు బొక్కలో ఉంటే కనీసం మీకు మద్దతు తెలపడానికి ఎవడో కూడా 70 సంవత్సరాలు పైబడిన పెద్ద అయినా 14.5 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, ఒక పార్టీకి రాష్ట్రంలోనే దేశంలోనే 3వ 4వ స్థానంలో ఉండే 3 or 4 స్థానాల్లో ఉండే అతిపెద్ద పార్టీకి నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని 45 రోజులు బొక్కలో ఉంటే అంట. మరి వీడి కొడుకు ఇప్పుడు బొక్కలోకి వెళ్తే ఎవడు బాధపడిపోతాడండి? లేదా వీడు రేపు పొద్దున వీడి బొక్కలోకి వెళ్తే ఎవడు పట్టించుకుంటాడండి? అంత పెద్ద ఆయన్నే నోటుకొచ్చినట్టు బాగొచ్చాడు. వీడు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు ఎదవకే. అందితే జుట్టు పట్టేసుకుంటాడు, అందలేదు అంటే కాళ్ళు గుర్తొచ్చేస్తాయి. ఇలాంటి చవట సన్నాసి దద్దమ్మలందరూ ఆ వైసీపీ పార్టీలో మంత్రి పదవులు ఇచ్చాడు జగన్ రెడ్డి వాళ్ళందరికీ. నేను వాళ్ళ ఈరోజు నా పార్టీ అధికారంలో ఉందని నేను మాట్లాడలేదండి. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 151 సీట్లు ఉన్నప్పుడు నా మీద 30 కేసులు, 2 హత్యా ప్రయత్నాలు, రౌడీ షీటు, 22 రోజులు జైలు. ఆ టైంలో కూడా ఇలాగ మాట్లాడాను నేను. అప్పుడు కూడా ఈయన జోకర్ అని పిలిచాను, అప్పుడు కూడా ఈయన గోర్ఖాని పిలిచాను. అంత ఎదవన్నారు ఎదవలేళ్ళు. ఆ రోజున అందరూ బాధపడతా ఉంటే చంద్రబాబు నాయుడు బొక్కలో ఉంటే అంట. మరి ఈ బొక్కగాని బొక్కలో దొత్తే ఏడు తప్పు? ఇటు చేసిన ఎదవ పని ఏడు కూడా చూపిస్తానండి నేను. ఈయనే ఊరికే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఎవరిని ఊరికే కక్ష సాధింపులకు అరెస్ట్ చేసే ప్రసక్తే లేదు.
ఆధారం లేకుండా ఎవరిని టచ్ చేసే పనే లేదు. ఎందుకంటే జగన్ రెడ్డి చేసిన అన్యాయాలన్నీ చూసి వచ్చిన వాళ్ళు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇక్కడ ఆధారం లేడు కూడా చూపిస్తాను. ఎందుకు రాలా? మీరు పెత్తందారులు, మీ పార్టీ పెత్తందారుల పార్టీ కాబట్టి పెత్తందారు అన్నిటికీ మించి వీడు దిద్దుకోలేని పాపం అంటూ చేశాడంటే అది ఇదేనండి. ఈ జోకర్ గాడి గురించి ఏ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది లేదు. నారా లోకేష్ గారు ఈ బఫున్ గాడిని ఎప్పుడూ విమర్శించింది కూడా లేదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీలో మాలాంటి వాళ్ళు మేము జగన్ మీద మాట్లాడడం, వైసీపీ మీద మాట్లాడడం, వైసీపీలో ఉన్న వాళ్ళు మమ్మల్ని తిట్టారు, మా భార్య పిల్లల్ని, ఇవన్నీ జరుగుతూనే ఉండేవి. కానీ ఏ పాపం పుణ్యం తెలియని నారా చంద్రబాబు నాయుడు గారి మీదకి దాదాపుగా ఒక 20 కార్లు 30 కార్లు వేసుకుని జనాలను వేసుకుని వైఎస్ఆర్సీపీ జెండాలు వేసుకుని ఈయన కొడుకు ఇంటి మీదకి వెళ్ళాడండి. అసలు ఈయన వదలకూడదు, ఈ కేసులో ఈయన వదలకూడదు. అసలు అంత చరిష్మా కలిగిన, అంత చరిత్ర కలిగిన నాయకుడి మీద, తెలుగు జాతి గర్వపడే నాయకుడి మీదకి ఇంటి మీదకి ఎలాగెళ్తాడండి? ఈ జోకర్ గడీడు, అనాకాని గడీడు, ఈ నెత్తిమే పావులో పెడితే ఎవడో 10 పైసలు కొండండి. వీడు వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిపోయి దమ్ముంటే చంద్రబాబు నాయుడు అని ఎలా సవాల్ విసురుతున్నాడు ఒకసారి చూడండి. చూడండి, ఆ కారులు చూడండి, ఆ జెండాలు చూడండి. ఈ నా కొడుకులందరూ మరి ఎక్కడ ఉన్నారు? కానీ ఇప్పుడు ఒక్కొక్క నా కొడుకుని మొత్తం బొక్కలో చూసి భోగు పని చేయాలండి వీళ్ళందరినీ. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళే గేట్ అండి, ఆ గేట్ వేసేసారు. పెట్టేది లేదు. ఈ చంద్రబాబు నాయుడు రా తమ్ముంటే పిరికి పందలాగా లోపల కూర్చోని కదా నారా చంద్రబాబు నాయుడు పిరికి పంద. ఈయన కొడుకు చేతిలో అధికారం ఉంటే ఇలా రెచ్చిపోతాడు వీడు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళి ఆయన పిరికి బందులో దాక్కున్నాడు అంటాడు ఈయన కొడుకుడు. ఈ రోజున మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు గారు మా మీద ఇలాగ అన్యాయం చేస్తారా గారు, ఏమండి మేము ఇలాగా ఫలానా తక్కువ కులస్తులు అండి గారు. ఇది చూసారు ఈ డబుల్ యాక్షన్. ఇలాంటి ఎదవ చవట దద్దమ్మలో ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ముడుచుకుని మూలను కూర్చుని ఉన్నాడు. ఇది వీళ్ళ చరిత్ర. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పెళ్ళని తిట్టారా? లోకేష్ గారు ఏమన్నా పెళ్ళని తిట్టారా? లేకపోతే వాడి ఇంట్లో వాళ్ళు ఎవరైనా తిట్టారా? లేదా వాడి మీద ఏమైనా విమర్శలు చేశారా? కనీసం వాళ్ళ నోటంట ఈ జోకర్ గడి పేరన్నా వచ్చిందా ఏ రోజన్నా? అలాంటి జోకర్ గడి అంటే వాళ్ళ మంచితనం ఓ పక్కన జగన్ రెడ్డి సైకోయిజం. వాళ్ళ దగ్గరికి చంద్రబాబు నాయుడు గారిని మీ ఇంటి మీద వెళ్ళిపోతే వెళ్ళిపోయా కమాన్ చంద్రబాబు నాయుడు గారు అది ఇది అనేసి అరిచిస్తే వీడికి పదవి ఇచ్చేసాడు. ఆ పదవి ఇవ్వడానికి, ఆ సైకోని ఆనందపరచడానికి ఈ పిల్ల సైకోగలు చేసిన చేష్టలు ఇవన్నీ. మంచితనాన్ని కూడా చేతగాంతనంగా తీసుకున్నారు ఈ నా కొడుకులు. వీళ్ళని సరిగా వాళ్ళు నిజంగా కక్షే సాధించాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చినందుకు ఆయన ఏమీ ఎవరికి చెప్పక్కర్లే వెళ్ళండ్రా అని. ఆయన ఈ మమ్మల్ని ఏమి అనుకుంటుంటే చాలు తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం ఊడిచేస్తారు వెళ్ళేటోళ్ళు అందరినీ ఊడిచి పారేస్తారు అంతేండి అవతలకి. ఆ కాలం ఏదైతే కాలం ఉందో కాళ్ళలో కలిపేస్తారు వీళ్ళందరినీ. ఇంకా ఆయన లేదా అలాంటివి వద్దు, కక్ష సాధింపులు వద్దు, మనం ప్రజలు మనకు అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయడానికి, కాబట్టి వాళ్ళు అలా ఏడ్చారు కాబట్టి కదా వాళ్ళని మూలం కూర్చోబెట్టారు. మీరు అందరూ అలా చేయకండి బాబు అని అక్కడే తెలుగుదేశం కార్యకర్తలు నొక్కేస్తున్నారు. లేకపోతే ఎంత ధైర్యం ఉండాలండి? మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి వెళ్ళిపోతాడా? వీడు అంత పోటుగాడా? వీడికైనా అంత కొమ్ములు వచ్చాయా? అనాకాని గడీడు. వీడు అంత ఓవర్ యాక్షన్ చేసి అంత విచ్చలవిడిగా రెచ్చిపోయాడు. ఆ రోజున రెచ్చిపోయిన ఎదవా పోనీ నిజాయితీ కొన్నాడా? లేదు నేను ఎలా రెచ్చిపోయాను, నేను నిజాయితీగా లేకపోతే రేపు ఒకవేళ టీడీపీ వస్తే నా పని అయిపోతురా బాబు అనే ఆ భయం ఏమన్నా ఉంది వాడికి? వీళ్ళు ఎలా ఉన్నారంటే అండి, ఒక రకంగా చెప్పాలంటే ఐపాక్ టీము మొత్తం వీళ్ళందరినీ ముంచేసింది అంటాను నేను. ఎందుకంటే గెలిచేస్తున్నాం, మనమే గెలిచేస్తున్నాం. వైనాట్ 175, వైనాట్ 150, వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి, వైనాట్ పిఠాపురం అని చెప్పి మొత్తం వీళ్ళందరినీ మబ్బుల్లో ముంచేసి ఎస్ మనం గెలిచేస్తున్నారా, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద వెళ్ళిపోవచ్చు, లోకేష్ గారినైనా తిట్టవచ్చు, ఎవరినైనా తిట్టవచ్చు, మనమే గెలిచేస్తున్నాం అనుకున్నారు. ఎప్పుడైతే ప్రజల తీర్పు అంత భయంకరంగా ఉందో నా కొడుకులు పటాపంచలు అయిపోయారండి ఒక్కొక్కడని. ఈరోజు ఈ మీడియా ముందుకు వచ్చి అంటున్నాడు నేను కూటమి ప్రభుత్వం గెలిచాక ఇదే మొట్టమొదటిసారి మీడియా ముందుకు రావడం. దాక్కున్నాడు.
కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దాక్కున్నాడు వీడు. ఎప్పుడు నా బొక్కలు బయటపడతాయా, ఎప్పుడు నేను ఆ ఇంటి మీదకి వెళ్ళి చేసిన సవాల్ని ఎప్పుడు బయటకు తీస్తారా, ఆ రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ అవుద్దా, నేను బొక్కలకు ఎప్పుడు వెళ్ళిపోతానని భయంతో గజగజ వండుకుపోతూ మంచకేం దూరం దుప్పటి కప్పుకుని పడుకుంటున్నాడు వీడు. మరి ఇటు మాటలు ఎలా ఉన్నాయండి అప్పుడు అధికారం ఉన్నప్పుడు? ఇదా పద్ధతి? ఇలాంటి వాళ్ళు చూస్తూ ఊరుకోవాలా? అయితే ఇంటి మీదకి వెళ్ళిన కారణంగా ఇంకా నేను ముట్టుకోలేదు. ఇంటి మీదకి వెళ్ళి హత్యాప్రయత్నం, ఆల్మోస్ట్ హత్యాప్రయత్నం అయ్యి వీటి చేతిలో అధికారం ఉంటే ఇలా పెట్టలేకపోతాడు వీడు. అధికారం పోతే మొత్తం ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా మంచం కింద దూరేస్తాడు. చిచ్చి, ఇది ఓ బతికేనారా జోగి? మళ్ళీ దీనికి కులాన్ని అడ్డు పెట్టుకుంటావా? ఆ కులంలో ఎంతోమంది గొప్పలు ఉన్నారు ఎదవా. నీ వల్ల ఆ కులానికి మొత్తానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నావు. నువ్వు చేసిన పనికి మాలిన పనులకి ఆ కులానికి ఎందుకు చెడ్డ పేరు తీసుకొస్తావు? ఆ కులస్తులు ఏమి నీలా అడ్డదిడ్డంగా లేరు కదా. అధికారం చూసుకుని ఎదుట ప్రతిపక్ష నాయకులు ఇళ్ళ మీదకి దాడికి వెళ్ళిపోలేదు కదా. నోటుకు వచ్చినట్టు కుక్కలా వాగలేదు కదా. ఆ కులం ఎక్కడ, నువ్వెక్కడరా? ఇలాంటి అసలు క్షమించకూడదండి. అసలు నాకు ఎంత బీపీ వస్తుందంటే వీళ్ళ యాషాలు చూసి ఈ నా కొడుకులు ఇప్పుడు బయటకు వచ్చి ఆడుతున్న డ్రామాలు చూస్తూ ఉంటే మళ్ళీ కులాలుగా అంటగట్టేయటం. ఆ జగన్ రెడ్డికి అసలు సిగ్గులేదండి. అంబేద్కర్ దగ్గర ఉన్నది అతని పేరు తీసాడని చెప్పుకోకుండా అంబేద్కర్ విగ్రహం మీద దాడండి, దళితులందరూ మీరు వచ్చి నా పక్షాన్ని పోరాడండి, ఇది దళితులు టీడీపీలు కొట్టుకోండి, ఇప్పుడేమో బీసీలో టీడీపీలు కొట్టుకోండి. అయ్యమ్మా ఇదేం బతుకయ్యా? నిజాయితీగా ఉండండియా. కనీసం మీ పిల్లల దగ్గరైనా నిజాయితీగా ఉన్నారా, లేదా అక్కడ కూడా ఇలాంటి డ్రామాలు చేస్తున్నారా బాబు? ఎందుకంటే చేసిన కనకారి రెడ్డి చెప్తాడు రండి. ఇడేం చేయడు తెలుసండి. ఇప్పుడు ఈ వేళ వచ్చేసి పెద్ద పత్తిలాగా నేను అన్యాయం చేస్తే నన్ను విజయవాడలో ఉరిదీయండి. విజయవాడలో ఎందుకు ఉరిదీస్తారు? దానికి జైలు ఉంది, జైల్లో ఉరికమ్మ ఉంది, అవసరమైతే అక్కడ తీస్తారు ఉరి. కానీ నువ్వు చేసిన పనికి మళ్ళీ పనికి నీకు ఉరిశిక్ష అంత పడదలే. నువ్వు చేసిన పనికి తగ్గ శిక్ష పడుతుంది. నువ్వు ఎందుకు అప్పుడే కంగారు పడుతున్నావు? ఎందుకు జోకరా, ఎందులో కంగారు పడుతున్నావు? సిఐడి అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసిన వైసీపీ నేత జోగి రమేష్ ఎలా చేశాడు అబ్బాయి అంటే చాలా తెలుగుగా చేసాడండి. మామూలుగా కాదు అసలు. కబ్జా చేసి కొడుకు పేరుతో రిజిస్ట్రేషన్ ఈడు చేశాడు ఏదో పని. ఆ ఏదో పని పట్టుకెళ్ళి కొడుకు అకౌంట్లో వేసాడు. ఇప్పుడు వాళ్ళ కొడుకు బొక్కలకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నిజంగా ఆ భూమి కబ్జా చేసింది ఈడి పేరుని పెట్టుకుని ఉంటే వాళ్ళ కొడుకు వాళ్ళు జైలుకి వెళ్ళండి. అంటే ఇలాంటి దరిద్రుడు, ఈ జోకర్ రమేష్ గారు లాంటి దరిద్రుడు కడుపును పుట్టడం కూడా ఈవేళ కుర్రోడు పాలెట్టి శాపమై కూర్చుంది. రిజిస్ట్రేషన్ ఏమో వాళ్ళ కొడుకు పేరుని ఉంటే తండ్రి పేరుని ఎలాగ అరెస్ట్ చేస్తారు? ఒకవేళ ఈయన ఎదవీడే బాబాడు, తెలుసో తెలీదో కుర్రోడికి నాకు తెలీదు, ఎదవీడే. కానీ ఈయన అరెస్ట్ చేశారనుకోండి, కోర్టు ఏముంటుంది? ల్యాండ్ పాలన కూడా పేరును ఉంటే ఇతన్ని ఎలాగ అరెస్ట్ చేసామంట. కాబట్టి ల్యాండ్ ఆడి పేరును ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రోజు నా కుర్రోడు బలైపోయాడు. నాడు ఫిర్యాదు చేసిన పట్టించుకొని పోలీసులు సర్వే నెంబర్లు మార్చేసి కోట్ల విలువైన ఆస్తి కబ్జా. 87 సర్వే నెంబర్లో అగ్రిగోల్డ్ భూమి, 88 సర్వే నెంబర్లో స్థలం కొని 87 సర్వే నెంబర్లో తమ స్థలం ఉందంటూ కబ్జా చేసిన జోగి చాలా గొప్ప చేసేటట్టండి. ఇటు సింపుల్గా ఏం చేశాడంటే, ఇక్కడ అగ్రిగోల్డ్ ల్యాండ్ ఉంది, అగ్రిగోల్డ్ ల్యాండ్ని ఎలాగైనా కొట్టేయాలి, ఏం చేయాలరా అని అడిగాడు. ఎవడో ఉంటాడు కదా ఇలా తగ్గ ప్రభుత్వ అధికారి. అన్నా మనం డైరెక్ట్గా అగ్రిగోల్డ్ ఆ సర్వే నెంబర్ వేసి మనం కానీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళామనుకో, రిజిస్ట్రార్ దాన్ని ఒకసారి సర్వే నెంబర్ చెక్ చేస్తాడు. చెక్ చేసినప్పుడు అది సిఐడి అటాచ్మెంట్ అని వచ్చేస్తుంది. కాబట్టి రిజిస్ట్రేషనే అవదన్నా. తెలుగులో మనం పని చేద్దాం, ఆ పక్కన ఇంకో సర్వే నెంబర్ ఉంది, ఆ సర్వే నెంబర్లో స్థలం కొను, ఎంతో కొత్త కొను. ఆ సర్వే నెంబర్లో స్థలం కొంటే ఆ తర్వాత ఏం చేయాలో మేము చెప్తాం. వీడు జోకర్ గడి అంటే పక్క సర్వే నెంబరు 88లోది కొనేశాడు. 88లో కొనేశాక 88లో సర్వే నెంబర్ తోటి రిజిస్ట్రేషన్ అయిపోయింది. డాక్యుమెంట్ చేతికి వచ్చింది. వచ్చిన కొన్ని రోజులకి అంటే 2023లో అప్పుడు మళ్ళీ అసలైన స్కెచ్ని అప్పుడు ఇంప్లిమెంట్ చేశాడు. ఏమంటే రిజిస్ట్రార్ గారు, మేము జస్ట్ పొరపాటుని 88 అనే సర్వే నెంబర్ అయిపోయి 87 అని అయిపోయి 88 వేస్తామండి. జస్ట్ ఒకటే కదా నెంబరు, ఆ తేడా వచ్చిందండి, కొంచెం దీన్ని 87గా మార్చేయండి. అంట్లోకి అప్పుడు అంత వెరిఫై చేయరేమో మరి, ఎందుకంటే ముందు అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అప్పుడు చూస్తారు కానీ జస్ట్ ఇదేదో తేడా జరిగింది అంటున్నారు కాబట్టి ఓకే అని చేస్తారా, లేకపోతే వీడు అప్పుడు లంచం ఇచ్చి అప్పుడు చేయించాడా తెలీదు. తక్కువ దాన్ని 87 మార్చేశారు. 88 ఉన్నదాన్ని సవరణ 87 చేశారు. 87 చేసాడు. ఏమైంది? అగ్రిగోల్డ్ ల్యాండ్స్ మొత్తం వీడి పేరున వచ్చేసాయి. ఏమంటే నిజంగా ఒకవేళ ఇటు తప్పు చేయలేదు, ఇటు తప్పు నా కొడుకు కాదు, వీడేదో పాపం తెలియకే కొనేసాడు డబ్బులు ఇచ్చి అనుకుందాం. 2023లో స్థలం కొన్నాడు. అదే 23లో అమ్మేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వీడికి? వీడేమైనా ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడా? లేకపోతే వీడికి ఏమైనా గుండె జబ్బు వచ్చేసి డబ్బులు అవసరం అయ్యాయా? ఒక మంత్రికి స్థలం అమ్ముకునే అవసరం ఎందుకు వస్తుంది?
పోనీ ఏమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారా? పోనీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకోండి, ఓకే స్థలాలు అమ్ముతాడు కొంటాడండి, వ్యాపారం చేస్తాడు రాయచ్చు, నువ్వు ప్రతిదానికి ఎలాగన్నా అని అనొచ్చు. ఆడికి రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు, ఆడికి ఏమి ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు ఏమీ రాలేదు. కొన్న భూమి ఎందుకు అమ్ముతాం? అది దొంగ భూమి అయినప్పుడే అమ్ముతాం. ఇది దొంగ భూమి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ మార్చేసాం, ఇది అర్జెంట్గా ఎవడో గంట కట్టేంట్రా 5 కోట్లకి అమ్మేసాడట. 5 కోట్లకి ఎవడో వైసీపీ కార్పొరేటర్ పేరు చేసేది అక్కడి నుంచి 7గురికి. మరి నేను దొంగ అనపోతే ఏమంటారా జోకరు? నువ్వు నిజంగా భూమి కొనుక్కుంటే నువ్వు ఇప్పుడు మంత్రిగా ఉన్నావు, అడ్డదిడ్డగా సంపాదించిన ఆస్తి ఉంటుంది, నువ్వు భూమి అమ్ముకోవాల్సిన పని ఏంటి చెప్పు నాకు. ల్యాండ్ ఎవడన్నా ఎప్పుడు అమ్ముతాడు? ప్రేకల మీదకి వచ్చినప్పుడు, ప్రాణాల మీదకి వచ్చినప్పుడు, ఇక డబ్బులు ఎక్కడా లేనప్పుడే స్థిరాస్తులు అమ్ముతారు, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే అమ్ముతాడు. వీడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు కాబట్టి ఆ ఆప్షనే లేదు. వీడు ఎందుకు వెంటనే కొని వెంటనే పేరు వచ్చి వెంటనే ఎందుకు అమ్మాడు? అది జాలదండాడు దొంగడని మనం డిసైడ్ చేయడానికి. మనం మొత్తం అన్నమంతా చూడక్కర్లేదండి, మెతికిలా పట్టుకుంటే చాలు, మెతుకు పట్టుకుంటే చాలు అంటాడు. ఎవడో ఏంటనేది జనాలకు అర్థమైపోద్ది ఈజీగా. చాలా సింపుల్గా చేశాడు. అయితే పాపం ఎక్కడ చేశాడు రా మిస్టేక్ అంటే, వీడి పేరును పెట్టుకుంటారు, మంత్రి పేరును కొన్నాడని అనేస్తారేమో అని. మా అబ్బాయి పేరుని ఏంటండి, అబ్బాయి పేరుని తీసి అమ్మేద్దాం, సొత్త ఊరుకుంటారు జనాలు. ఒక జోకరు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు. అగ్రిగోల్డ్ అంటే పాపం అండి, అగ్రిగోల్డ్లో ప్రజలకి వైసీపీ ప్రభుత్వం వస్తే అగ్రిగోల్డ్ ప్రజలందరికీ న్యాయం చేస్తా ఉన్నారు. ఏట్రా మీరు చేసిన న్యాయం ఇదా? ఆ అగ్రిగోల్డ్ బాధితులకు మీరు చేసే న్యాయం, అగ్రిగోల్డ్ ఆస్తులు మీరు కబ్జా చేసి మీరు అమ్ముకోవడం దొంగన కొడకల్లారా. చెప్పిన హామీ ఏంటి, మీరు చేసిన పనులేంట్రా? మళ్ళీ రోజు కొత్తగా బయటకు వచ్చి నేను బీసీని, నేను గౌడ కులస్తున్నని మొత్తం ఆ కులాలను మొత్తం అవమానపడుతున్నాడు వీడు. బీసీలు యాక్షన్ తీసుకోవాలండి ఎలక్టోడ్ మీద. ఒరే ఎదవా, తప్పు చేసింది నువ్వైతే, తప్పు నా కొడుకు నువ్వైతే, నువ్వెందుకురా మా కులం పేరు చెప్పి మా కులం పరువు తెస్తున్నారా ఎదవా అని చెప్పి కొంచెం గట్టిగా అడగండి, కొంచెం గడ్డట్టండి బాబు అలాంటోడికి. ఎప్పుడు గుర్తురాని కులం ఇప్పుడు గుర్తొచ్చింది. పవన్ కళ్యాణ్ తిట్టేటప్పుడు కులం గుర్తురాలే, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు కులం గుర్తురాలే, చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద వెళ్ళిపోయి ఈ అమ్మ అసలు నీకు ఎంత దమ్ము ఉండాలరా? ఆయన మంచోడు కాబట్టి సరిపోతుంది, కానీ లేకపోతే రే నువ్వు ఈరోజు భూమి మీద ఉందివరా జోగి, భూమి మీద ఉందివా ఈరోజు?